ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలం సమయమున మరి మనం దేవుని స్తుతించి ఆరాధించడానికి మనకి ఎంతో గొప్ప దినమును మనకి మరి ఒకసారి 9వ దినము మరి ఈ యొక్క 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం ఒక 9వ రోజులో మనము ఎంటర్ అయి ఉన్నాం. మరి దినమున ఎంతమంది దేవుని వాక్యమును ధ్యానించిన వారై ఉన్నారు? మరి మనకి చదవబడ్డ ఈ దినమున ఇవ్వబడిన సామ్స్ 99ని అందరూ ధ్యానించి ఉంటారని నేను నమ్ముచున్నాను. మరి ఇంత కష్టపడి మరి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క అధ్యాయము మరి దేవునిలో ధ్యానించాలని మరి మనం అనుకుంటున్నాం. మరి ఈ దినమున మనం ప్రార్థన చేస్తూ మనము మన యొక్క వర్షిప్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడ, గొప్ప దేవ, శక్తిమంతుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సాయంకాలమును బట్టి వందనాలు. మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కొనియాడి మిమ్మల్ని గణపరిచే తరుణాన్ని మాకు ఇచ్చిన విధమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మాతో ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క పాటల్లోనేమి, మా యొక్క వాక్యములోనేమి, మా ప్రార్థనలోనేమి మీరుండమని ప్రార్థిస్తున్నాం. శాంతిని ఎసయా మరి మాకు కావాల్సిన ఈ దినముకు కావాల్సిన వాక్య భాగమును మీరు ఇచ్చే గొప్ప దేవుడు, శక్తితో బలముతో నింపి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ జీసస్. మరి అందరికీ మరి వచ్చిన పాట అనుకుంటూ ఉన్నాను. మరి ఈ లోకమున నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఏదన్నా ఉంటే నాయన అది నీవిచ్చినదే ప్రభువా అంటూ దేవుణ్ణి మహిమపడదామండి. దినమున దేవుని స్తుతిస్తూ మహిమపడదామండి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించు ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం,
నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీవేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దినమున మరి మనకి ఏది ఉన్నా కానీ ఈ దినమున అది మన దేవుని కోసమే. నాకు ఏది ఉన్నా కానీ మనం ఈ లోకంలో మనకున్న ప్రతి ఒక్కటి దేవుని కోసమే. మనం స్తుతించినా, మనం ఆరాధించినా, మనం గణపరిచినా, మరి ఏది చేసినా దేవుని కోసం మనము బ్రతికే వారంగా మనం అందరం ఉండాలి. మరి అందుకే కదా మనమందరము దేవుడు మనల్ని అంతగానో ముందుగానే ప్రేమించినాడు గనక మనము మన ప్రేమ మన క్రియలను బట్టి కాదు, కానీ దేవుడు ముందుగానే మనల్ని అందరినీ ప్రేమించిన గొప్ప దేవుడు. మరి దినమున మనమందరము కలిసి ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివయ్యా యేసయ్యా అంటూ దేవుని స్తుతిద్దామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము పాప నరరూపి వైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.
చెంతలోనే నివసించి ఉన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకే నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం దేవుడిచ్చిన యొక్క మంచి దినమున ఇవ్వబడిన వాక్యాంశాలను మన వాక్యంలోనికి వెళ్దాం. దేవుడిచ్చిన ఆరాధనను బట్టి దేవాదేవునికి వందనాలు. మీరు ఇంకనూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని గణపరచండి. ఇంకనూ దేవుడికి ఇష్టమైనది తనకు మనం ఇచ్చే సమయము, తనకి స్తుతులు మనకి ఎప్పుడు పాడతామో దేవుడి మహిమ అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది కనుక మీరందరూ ఇంకనూ దేవుని స్తుతిస్తూ మహిమపరచండి. మరి 99వ కీర్తనలు మరి ఈ యొక్క దినమున మనకి ఈ యొక్క 9th డేకి కరెక్ట్గా మనకి ఇవాళ మనకు వచ్చిన ఈ యొక్క అంశము ఏంటి అంటే 9th డే మరి 99 మరి 99లో వచ్చి లాడ్జ్ అయినాం. మరి 99వ కీర్తన ఒకసారి చదువుకొని మనం దేవుని మహిమపరుద్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదలును, సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో పాటు మాటలాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారును అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. మరి ఈ 9 మరి ఎంత బాగుందంటే ఇది 9th డే మన ఫాస్టింగ్ డే ప్రేయర్స్లో మరి 99 మరి సామ్స్ రావడం. మరి ఇందులో మరి 1 నుంచి 9 వరకు వచనాలు ఉన్నాయి. వాట్ ఏ సర్ప్రైజ్ మనందరికీ. మరి దీంట్లో డెఫినెట్లీ గాడ్ హ్యాస్ టోల్డ్ సంథింగ్ ఫర్ అస్ ఫర్ టుడే. మరి మొదటిగా మనం చూడగలిగితే కనుక మనము అక్కడ యాజకులు ఉన్నారు. మరి ఆయన యాజకులలో మోషే అహరోన్లు ఉండ్రి. మరి మోషే అహరోన్లు మరి ఎంత గొప్పగా ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు దేశం నుంచి నడిపించడానికి వారు ఎన్ని కష్టాలు, మరి దేవునితో సంభాషణలు, దేవునితో ఏక మనసుతో కలిగి మేఘంలో నుంచి దేవుడు వారితో మాట్లాడడం మనం చూస్తున్నాం. మరి ఆ తర్వాత మరి సమూయేలు ఉండెను. వారి ప్రార్థన చేయు వారిలో సమూయేలు. మరి ఈ దినమున అటువంటి ప్రవక్తలు, అటువంటి వారి గురించి మనం మాట్లాడుకుంటే కనుక నాకు మరి ముఖ్యంగా
ఇష్టమైన గొప్ప ఇవాంజలిస్ట్. మరి మనందరికీ ఈ యొక్క మనకి చాలా ఎగ్జాంపుల్ లైఫ్, మరి తన జీవితం ఎంతగానో ఉంది. మరి బిల్లీ గ్రామ్ గారు మనందరికీ తెలుసు. మరి బిల్లీ గ్రామ్ గారు మన ఏ ఒక ఆస్ట్రేలియాకి మరి ఒక 1959లో మరి బిల్లీ గ్రామ్ గారు ఆస్ట్రేలియా, మరి మన కంట్రీ, ఇప్పుడు మనం నివసిస్తున్న కంట్రీకి వచ్చి ఉన్నారు. మరి ఆ సమయంలో మరి 1959లో అంటే మరి ఆ టైంలో ఎంత టెక్నాలజీ ఉండి ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్, మరి ఇంకా అప్పటికి కలర్ వచ్చి ఉండదు. మరి ఆ టైంలో బిల్లీ గ్రామ్ గారు ఇక ఒక ప్రవక్తగా, ఒక ఇవాంజలిస్ట్గా ఇవాంజలిజం చేస్తూ మరి ఇక్కడ ఈ యొక్క ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చినారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉంది. మరి దేవుని సేవ కోసం సువార్తను ప్రకటించాలి అని ఒక మంచి ఆర్భాటంతో మరి ఇక్కడికి ఈ యొక్క ప్రదేశంకి బిల్లీ గ్రామ్ గారు రావడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన మరి అది ఎంతో ఆసక్తికరంగా, మరి ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇక్కడ ప్రీచ్ చేసేటప్పుడు మరి ఆ యొక్క మీటింగ్ క్రుసైడ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ యొక్క క్రుసైడ్లోకి బిల్లీ గ్రామ్ గారిని చంపడానికి మరి కొంచెం గ్యాంగ్స్టర్స్తో మరి కొంతమంది 9 మంది మరి వచ్చి ఉన్నారు. మరి 9 మందిలో మరి జార్జ్ పామర్ అనే ఒక వ్యక్తి మరి బిల్లీ గ్రామ్ గారిని చంపాలని, ఎందుకంటే వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు. మరి ఎందుకు అంటే తన చిన్న వయసులో ఉన్నప్పుడు మరి వారి తండ్రి గారు మరి ఒక 100 మరి చెర్రీ ట్రీస్ని ప్లాంట్ చేసి మరి వెస్టర్న్ ఆస్ట్రేలియాలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి అవి ప్లాంట్ చేస్తూ అది అయిపోయిన తర్వాత మరి వారి తండ్రి గారు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం హార్ట్ అటాక్తో. మరి పరిగెట్టుకుంటూ వారి తండ్రి గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం, మరి అక్కడ అకస్మాత్తుగా వారి డాక్టర్స్ కూడా మరి వారి చేతులు ఎత్తేయడం, మరి తన తండ్రి గారు చనిపోవడం మనం చూస్తున్నాం. మరి ఈ జార్జ్ పామర్ గారు మరి తన తండ్రి చనిపోయాడు అని తను ఎంతో కోపాగ్నితో, మరి ఎంతో కోపంతో ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుణ్ణి హేట్ చేయడం మరి స్టార్ట్ చేసుకున్నాడు. ఆ యంగ్ ఏజ్లో మరి 8 years అప్పుడు మరి ఆ యొక్క సంఘటన జరిగింది. ఆ టైం నుంచి మరి కఠినంగా అయిపోయాడు. గ్యాంగ్స్టర్స్లో చేరి మరి విపరీతమైన ఈ లోక సంబంధమైన మనుష్యులను ఇబ్బంది పెట్టు ఒక గ్యాంగ్స్టర్స్గా మరి వారితో చేరిపోయి వారితో ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఈ క్రుసేడ్స్కి మరి ఆ యొక్క 1959లో జరుగుతున్న ఆ యొక్క పరిచర్య జరుగుతున్న క్రుసేడ్కి వచ్చారు. మరి గుంపులుగా విడిచి వారు డివైడ్ అయిపోయారు, డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చున్నారు. వాళ్ళు గన్స్ కూడా మనం చూస్తున్నాం, హ్యాండ్ గన్స్ కూడా వారు హ్యాండ్ మేడ్ గన్స్ని తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. మరి వారు తెచ్చుకున్నారు, వారు కూర్చున్న తర్వాత బిల్లీ గ్రామ్ గారు మరి ఇది మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా ఆ విధంగా వాక్యం కోసం అని నిలబడి మరి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. వాక్యం చెప్పడం స్టార్ట్ చేయగానే మరి జార్జ్ పామర్ గారికి వెనక నుంచి మరి ఒక వాయిస్ వినబడుతుందంట. ఏమని? వాట్ ఆర్ యూ డూయింగ్ జార్జ్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ జార్జ్ అనే ఒక వాయిస్. మరి దెన్ హీ టర్న్ అరౌండ్ ఆ క్రుసేడ్స్లో మరి ఆ క్రికెట్ గ్రౌండ్లో మరి వెనక్కి చూడగానే మరి ఎవరు కనిపించలేదు. మరి ఏమనుకున్నా కొంచెం నర్వస్ అయిపోయాడు జార్జ్. ఎవరు మాట్లాడుతున్నారు నాతో, ఎవరు లేరు కదా నాతో, దేర్ వాజ్ నో వన్ దేర్. మరి ఒకసారి అండ్ మరి అక్కడ దేవుడు ఏం మాట్లాడాడంటే జార్జ్ గారితో, జార్జ్, ఐ డిడ్ంట్ టేక్ యువర్ డాడ్ టు హర్ట్ యూ, ఐ వుడ్ నెవర్ హర్ట్ యూ అని దేవుడు మన జార్జ్ గారితో మాట్లాడడం మనం చూస్తున్నాం. దేవుని వాయిస్ అక్కడ మనం వినబడడం మనం చూస్తున్నాం. మరి ఆ క్రుసేడ్స్ మరి ఆ బిడ్డకి తన తండ్రి గారిని మరి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడు వల్లనే అయింది అని ఆయనలో కఠినత్వంగా ఆయన ఉండి మరి దేవుడు లేడు అని ఒక మరి భయంకరమైన డెసిషన్స్తో గ్యాంగ్స్టర్స్తో భయంకరంగా చంపేయాలి అని వచ్చిన ఆ యొక్క ప్రదేశంలో దేవుడు మరి జార్జ్ పామర్తో మరి ఎంతగా మరి బిల్లీ గ్రామ్ గారి ఒక ప్రార్థనా జీవితం ఉంది. అదే మన మోషే, అహరోన్లు, మరి సమూయేలు గారు ఎంత ప్రార్థనా జీవితం కలిగి ముందుకు వెళ్ళారో మరి బిల్లీ గ్రామ్ గారు కూడా ఈ లోకంలో ఎంతో సువార్తను
మరి చేసి ఉన్నారు. ఈ దినమున మరి ఆయన ఏ విధంగా మనం చేయొచ్చు అంటే, ఈ దినమున మనకి టైటిల్ మనం చూడగలిగితే కనుక, యెహోవా మా దేవా నీవు మాకు ఉత్తరం ఇచ్చితివి. దినమున మన జీవితాలలో కూడా ఒకవేళ సిచ్యువేషన్స్ ఒకవేళ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయి మనం దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటే, మరి జార్జ్ పామర్ గారిలా మనం ఎవరన్నా ఉన్నామా? మరి ఈ దినమున ఆయన జీవితాన్ని మరి 7 years ఓల్డ్ టైం నుంచి ఆ బిడ్డ కన్నీరే గార్చలేదంట. కానీ ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క సౌండ్ విన్న తర్వాత పరిగెట్టుకుంటూ మరి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు హీ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. ఆయనతో పాటు ఆయనతో వచ్చిన ఒక 9 మంది మరి అందరూ ఆ యొక్క సిన్స్ ఆ యొక్క టైంలో ఆ నైట్లో దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడం, జీసస్ని యాక్సెప్ట్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఎంత గొప్ప సందేశం! ఇదినమున అది నేను అది చదివినప్పుడు అది విన్నప్పుడు నాకు ఎంతగానో సంతోషం వేసింది. మన జీవితాల్లో కూడా అంతే. మనం భయపడొద్దు దేనికైనా. ఎవరన్నా ఏమన్నా హాని చేస్తారా? దేవుని కోసం నిలబడితే ఏమన్నా అయిద్దంటే, దేవుడు మన పక్షమున దేవుడు వాద్యం ఆడే గొప్ప దేవుడు. మన తరపున దేవుడు మరి సిన్స్ దెన్ జార్జ్ గారు మరి హీ వాజ్ వర్కింగ్ విత్ సాల్వేషన్ ఆర్మీ. మనందరికీ తెలుసు సాల్వేషన్ ఆర్మీ ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దే బీన్ వర్కింగ్ tirelessly to help the community. సో అటువంటి కమ్యూనిటీగా మన యునైటెడ్ క్రిస్టియన్ హోప్ కూడా దేవుడు చేయాలి. మరి దినమున వారికి దేవుడు ఉత్తరం ఇచ్చాను. మరి ఎందుకు వాళ్ళు కలవరపడుచుండను, రైట్? వారు ప్రతీకారము చెయ్యాలని ఆశించారు. కానీ దేవుడు ఆ సమయంకి వచ్చేసరికి కనుక దేవుడు వారి యొక్క హార్ట్ని మరి మొత్తం చేంజ్ చేసి ఉన్నాడు. మరి దినమున చూసుకోగలిగితే యు ఆన్సర్డ్ దెమ్. వారు ఎన్ని రోజుల నుంచో ఒక పరిస్థితులతో వాళ్ళు ఒక కఠినత్వంతో వెళ్తున్న వారికి యూ హ్యావ్ ఆన్సర్డ్ దెమ్. మరి ఈ దినమున మనం కూడా మన జీవితాలలో ఎవరన్నా అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఎవరన్నా ఉన్నారా? మరి ఈ దినమున జార్జ్ గారు లాంటి జీవితాన్ని మనం కూడా కొనసాగించాలి. బిల్లీ గ్రామ్ గారు లాంటి మినిస్ట్రీని మనం కూడా సాగించేవారుగా మనం ఉండాలి. దినమున ఐ బిలీవ్ దట్ దిస్ మెసేజ్ విల్ గివ్ ఎ గ్రేట్ ఎంపవర్మెంట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ అందరికీ ఈ యొక్క గొప్ప దైవజనుడి ఈ యొక్క సంఘటన మీ అందరికీ ఒక ఎంపవర్మెంట్, ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను నమ్ముచున్నాను. మనం కూడా మన జీవితాలలో ముందుకు వెళుతున్న కొద్దీ మన జీవితాలలో పోరాటాలు ఎన్నో వస్తాయి, కష్టములు నష్టములు ఎన్నో వస్తాయి. కానీ మనము దేవుని కోసము నిలబడేవారిగా దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. మీ యొక్క నష్టములో కష్టములో అన్నిటిలో దేవుడు అన్నిటినీ సమకూర్చి మనకి వాటిని ఏ సమయంకి రిలీజ్ చేస్తాడో మనకు తెలియదు. హీ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్స్. డెఫినెట్లీ హీస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ రైట్ మూమెంట్ టు రిలీజ్ ద బ్లెస్సింగ్ ఫర్ యూ. సో ఈ దినమున ఆ యొక్క బ్లెస్సింగ్ మీపై రావాలంటూ మనం అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ దినమున అది రిలీజ్ అవ్వాలంటూ మీ ఇంటర్వ్యూస్లోనేమి, మీ జాబ్స్లోనేమి, మీ పిఆర్స్లోనేమి మనము ప్రార్థన చేస్తుండగా దెర్ విల్ బి మిరకల్స్ హ్యాపెనింగ్. మీ ఈ వాగ్దానం ఎవరికో మీ ప్రార్థన ఈ దినమున దేవుడు ఆలకించి ఉన్నాడు. మిమ్మల్ని ధైర్యపరచండి. ఎన్ని రోజుల నుంచి మీరు క్వశ్చన్ చేస్తున్న ప్రతి ఒక్కటి, దేవా నాకెందుకు జరిగింది నాయన యేసయ్యా, నన్ను యేసయ్యా ఒంటరిగా చేసినాను మీరు ఎవరు ప్రశ్నించుకుంటే కనుక, జార్జ్ పామర్ గారిని చూస్తే కనుక మరి దేవుడు మరి దేవుని స్వరముతో మరి ఏమని పలికాడంట? దేవుడు ఒకటే అన్నాడా, జార్జ్ ఐ డిడ్ంట్ టేక్ యువర్ డాడ్ టు హర్ట్ యూ, ఐ వుడ్ నెవర్ హర్ట్ యూ. ఇది మన సేమ్ వర్డ్ మీకు కూడా చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, ఐ వుడ్ నెవర్ హర్ట్ యూ, రైట్? హీ విల్ నెవర్ హర్ట్ యూ నాట్ ఫర్సేక్ యూ. అతను దేవుడు మనల్ని ఎప్పుడు విడనాడని గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుడిని మనం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మనం కళ్ళు మూసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ మరి అట్టివారు ఇంకెంతమంది ఉన్నారో మరి అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దామా? అందరం తలలో ఉంచుకొని మరి సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తూ మరి ప్రార్థన చేశారు. ఈ కీర్తనల 999 మరి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 9 o'clock వస్తుంది. ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ దిస్ టైమ్, హ్యాస్ ప్లాన్డ్ ఫర్ అస్ టు డెడికేట్ దిస్ సామ్స్ ఫర్ అస్. మీరు కూడా ఈ యొక్క సామ్స్ని ధ్యానించండి, ఓకేనా? లెట్స్ ఆల్ జస్ట్ ప్రే. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం నాయన యేసయ్యా. ఈ దినమున మరి సామ్స్ 99
కీర్తనలు 99 నుంచి నాయన మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి వందనాలు. నేను మీ ప్రార్థనలను విన్నాను అని సెలవిస్తున్న గొప్ప దేవుడు. నేను మిమ్మల్ని క్షమించాను, క్షమించే దేవుడు నన్ను సెలవిచ్చిన గొప్ప దేవుడు నాయన. గాడ్ హూ ఫర్గివ్స్ us. ఓ మాస్టర్, యు ఆర్ ద లార్డ్ హూ ఫర్గివ్స్. ఈ దినమున జార్జ్ పామర్ గారిని మీరు క్షమించిన ఆయన, ఎందరినో మరి హతమారుద్దాము, బిల్లీ గ్రాహం గారిని చంపేద్దాము అని వచ్చిన ఒక క్రుసేడ్లో మరి ఆ యొక్క మరి ప్రాముఖ్యమైన జార్జ్ గారిని పట్టుకున్న విధమును బట్టి వందనాలు. వారితో సహా మరి గ్యాంగ్స్టర్స్ అందరినీ మీరు మార్చిన విధమును బట్టి మీకు వేలాది వందనాలు. ఈ దినమున వారు ఒక గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టిన విధమును బట్టి వందనాలు నాయన యేసయ్య. ఈ దినమున మా యొక్క సంఘములో, మా కుటుంబాలలో ఎవరు అటువంటి క్వశ్చన్స్ వేస్తున్నారో, అటువంటి క్వశ్చన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి నాయన, ఐ డిడ్ంట్ వాంట్ టు హర్ట్ యూ అని గాడ్ మీతో చెప్తున్నాడు. ఈ దినమున నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని నేను మీ డాడ్ని తీసుకువెళ్ళలేదు. ఐ డిడ్ంట్ టేక్ యువర్ డాడ్ ఆర్ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు హర్ట్ యూ. మీలో ఉన్న ప్రతి ఒక్క కోపమును మీరు తొలగించుకోమని దేవుడు ఈ మధ్య చెప్తున్నాడు. మరి ఎంతమంది ఎవరిని కోల్పోయారో, ఎంతమంది లాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ దినమున మనకు వచ్చి ఉన్న ఈ యొక్క ముఖ్య అంశమును బట్టి వందనం. గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్స్ అండ్ గేవ్ యూ వర్డ్. Child, I haven't left you. నేను నిన్ను విడువను విడనాడనని సెలవిస్తున్న గొప్ప దేవుడు. ఈ దినమున మనం ఆయనకి సాగిలపడి దేవునికి నమస్కారము చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆయనను గడిపితే గొప్పగా మనల్ని దీవించే గొప్ప దేవుడు. మన ఎదుట మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ దినమున శాంతి మనకు కలుగజేసే గొప్ప దేవుడు, దీవెనలను అనుగ్రహించే గొప్ప దేవునికి వేలాది వందనాలు. అవును తండ్రి, ఈ దినమున యేసయ్య ఈ యొక్క లైవ్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క వీడియో యేసయ్య చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలలో మిరకల్స్ జరుగును గాక నాయన యేసయ్య. ఈ దినమున యేసయ్య మేము ప్రొఫెసై చేస్తున్నాం నాయన యేసయ్య. మా జీవితాలను మీరు మార్చివేసే గొప్ప దేవుడు. ఏ విధంగా జార్జ్ పామర్ గారి జీవితము ఒక సాక్ష్యముగా నిలబడిందో నాయన, రానున్న రోజుల్లో మా జీవితాలు కూడా ఒక సాక్ష్యము కలిగిన జీవితం, ఒక టెస్ట్ మనీ స్ట్రాంగ్గా ఉండేలాగా మీరు చేస్తున్న విధమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం గొప్ప దేవ. అటు జ్ఞానమును, శక్తిని, బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము వరకు ఒక లెజెండరీ మరి గొప్ప ఇవాంజలిస్ట్ మరి బిల్లీ గ్రాహం గారి ఒక సేవానుభూతిని యేసయ్య మేము చూసి మేము యేసయ్య అటువంటి గొప్ప సేవను చేయడానికి మరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటికి భయపడక యేసయ్య దేనికి జడియకనైనా నా ఒక గొప్ప దేవుడు యెహోవా అయిన యేసు ప్రభు మాతో ఎల్లప్పుడూ ఉంటాడని మా కుటుంబ సమేతంగా యేసయ్య మేము గలమెత్తి మిమ్మల్ని స్తుతించేవాడిగా, గలమెత్తి మిమ్మల్ని వెంబడించేవాడిగానే మమ్మల్ని నుంచి కాపాడి మీ కాపుదలతో మమ్మల్ని ఉంచమని మీ శక్తితో యేసయ్య వాచ్ చేసిన ప్రతి ఒక్కరిని, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, మా కుటుంబాలను, మా యొక్క రిలేటివ్స్ని, మాకు ప్రార్థన చేయమని కోరిన వారిని ప్రతి ఒక్కరిని, మా చర్చ్ ఫేస్బుక్లో రాయబడిన ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున మీరు యేసయ్య వారికి కావాల్సిన యేసయ్య దీవెనలను మీరు మనకు దయచేసి కాపాడి మీ కృపాక్షేమములు వారి వెంట ఎల్లప్పుడూ ఉండడానికి సహాయాన్ని మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. 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 Praise Jesus. Have a good night. Have a blessed day. See you tomorrow.